హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఇవ్వు కూడలా అని నవ్వుతూ జ్యూస్ తీసుకొని, రేపటి నుంచి నా సేవలు చేయాల్సింది నువ్వు తారా. అంతేకాదు, మీ అత్తయ్య, వదిన రేపటి నుంచి గుడులు, గోపురాలంటూ తిరుగుతారు. వాడు చూస్తే పని రాక్షసుడు. కాబట్టి ఇకపై నా ఫోకస్ అంతా నీ వైపే. మీ అక్కని చంపినట్టు నిన్ను చంపుతాను తారా. నీ అందం చూస్తే ఎవరికైనా చంపాలని అనిపించదు. అనుభవించాలని అనిపిస్తుంది తెలుసా? అంటూ తార కళ్ళలో చూశాడు. వాడి మాటలకి మనసులో భయం కలిగినా, పైకి మాత్రం ధైర్యంగానే ఉంది తార. తార భయపడుతుంది అని గ్రహించిన ధనుంజయ్, టైం స్టార్ట్ అయింది తారా. ఇకపై నీకు చుక్కలే అంటూ తార ఇచ్చిన జ్యూస్ షిఫ్ట్ చేయగానే ముఖంలో రంగులు మారాయి. ధనుంజయ్‌కి తార నవ్వుతూ ధనుంజయ్ కాళ్ళని గట్టిగా పట్టుకొని నొక్కి వదలగానే ధనుంజయ్ గట్టిగా అరవలేక, నొప్పిని తట్టుకోలేక, పైగా జ్యూస్‌లో గారం కలపడంతో గూబలకంటుకొని ధనుంజయ్‌కి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఒకవైపు మంట, మరోవైపు కాలునొప్పి. ఒక్క క్షణం నరకమేంటో రుచి చూశాడు ధనుంజయ్. వెంటనే తార ధనుంజయ్ గొంతు పట్టుకొని, చూడు, భయపడుతుంది, ఇది చిన్నపిల్ల. ఏం చేస్తుంది అనుకుంటున్నావేమో. తారని ఒక్కసారి వెలికి చూడాలంటేనే కష్టంగా ఉంటుంది. నన్ను చూడాలంటే కష్టం కాదు. నీకు ప్రతి క్షణం నరకమే అని ధనుంజయని వెనక్కి నెట్టి విసురుగా బయటికొచ్చింది తార. దగ్గుతూ ఆయాసపడుతూ పక్కనున్న వాటర్ తాగి బెడ్ వెనక్కి వాలాడు ధనుంజయ్. కానీ తారకు తెలియటం లేదు తను ప్రమాదంలో పడుతుంది అని. బయటికి వచ్చిన తార కోపంగా తన రూమ్‌కొచ్చి బెడ్ మీద కూర్చుంది. ఆ ధనుంజయ్‌ని అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపమొచ్చింది కానీ, ఎంతో కోపాన్ని అణచుకొని చిన్నగానే కరెంట్ షాక్ ఇచ్చింది తార. పిల్లలు లోపలికొచ్చి అరిచి గోల చేయటంతో గగన్‌కి మెలకువ వచ్చింది. తార మాత్రం ఈ లోకంలో లేదు. తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తుంది. అబ్బా! ఏంట్రా గోల అంటూ పైకి లేచాడు. డాడీ అంటూ ఇద్దరు పరుగున వచ్చి గగన్ ఒడిలో సెటిల్ అయ్యారు. 3 రోజులు పిల్లలకి దూరంగా ఉండేసరికి పవి, చింటూ అసలు గగన్‌ని వదలలేదు. చాలాసేపు పిల్లలతో ఆడుకొని బెడ్ మీద ఉలుకు పలుకు లేకుండా కూర్చొనున్న తారను చూసి, తారా! తారా అంటూ పిలిచాడు కానీ తార పలకలేదు. టైం చూశాడు గగన్. 7 దాటడంతో షిట్! ఎలా మర్చిపోయాను. నాన్నని తీసుకురావాలి కదా! తాతయ్యని నాన్నమ్మ తీసుకొని వచ్చింది నాన్న అని పవి, చింటూ చెప్పడంతో వెంటనే గగన్ పరుగులాంటి నడకతో కిందికి వచ్చాడు. ధనుంజయ్ రెస్ట్ తీసుకోవడం చూసి రూమ్‌కొచ్చాడు. భారతి టిఫిన్ చేసి పక్కనే ఉన్న దివాన్ కట్‌పై నిద్రపోవడం చూసి డిస్టర్బ్ చేయటం ఎందుకని బయటికి వచ్చాడు. హాల్‌లో ప్రవళిక లేకపోవడం చూసి అక్క అక్క అంటూ పిలిచాడు. రూమ్‌లో గాఢంగా నిద్రపోతుంది ప్రవళిక. నాన్న, అత్త పడుకుంది. అవునా? సరే. మీరు హోంవర్క్ చేయండి. ఫ్రెష్ అయ్యి వచ్చాక మీతో నేను కూడా జాయిన్ అవుతా. సరే నాన్న అని పిల్లలిద్దరూ కిడ్స్ రూమ్‌కెళ్ళగానే గగన్ తన రూమ్‌కొచ్చాడు. తారా! తారా! బావా అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏమైందే ఉలిక్కిపడుతున్నావు? ఒంట్లో బాలేదా ఏంటి? కంగారుగా అడిగాడు. అలాంటిదేం లేదు బావా. ఈ వారంలో రిజల్ట్స్ వస్తాయి కదా! వాటి కోసం ఆలోచిస్తున్నాను అంటూ కవర్ చేసింది. దానికోసం ఎందుకు? ఓవర్‌గా థింక్ చేస్తే నీ పక్కనున్న మమ్మల్ని కూడా టెన్షన్ పెట్టడం. ఎలానో ఫెయిల్ అవుతావు కదా! అప్పుడు నేనే బీర్ బాటిల్ తెస్తాను. ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందాం. ఏమంటావు పొట్టి అని నవ్వుతూ అడిగాడు. తార కోపంగా పక్కనున్న దిండు తీసి గగన్ మీదకి విసిరింది. గగన్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తార మీదకి విసిరాడు. నిన్ను అంటూ కోపంగా ముందుకొచ్చి ఆగిపోయింది. ఏమైంది ఆగిపోయావు? నీ సంగతి ఇప్పుడు కాదు. ఫ్రెష్ అయ్యి వచ్చాక చెప్తాను. చూపుడు వేలు చూపిస్తూ అంది. నీ ముఖం కానీ అక్కకు ఒంట్లో బాలేదా? అదేం లేదు బావా. మామూలుగానే పడుకుంది వదిన. సరే, నిద్రలేపు. భోజనం చేస్తుంది. నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే బావా అని గగన్‌కి టవలిచ్చి బయటికి వెళ్ళబోతుంటే ఒసేయ్ ఆగవే అంటూ తార చేతిని పట్టుకొని వెనక్కి లాగాడు. అమాంతం అతనికి జారం పడింది తార. అబ్బా! ఏమైంది బావా? నీకేం చెప్పాను? తార భుజంపై ఆనించి ఆమె నడుం చుట్టూ 2 చేతులు బిగించాడు. ఏం చెప్పావు బావా? తడబడుతూ అడిగింది. కానీ లోపల మాత్రం తారకి ఏదో తెలియని అలజడి. గగన్ చేతులు తన నడుమును పెనవేయటం, అతని ఊపిరి వెచ్చగా మెడవంపుల్లో చేరి గిలిగింతలు పెట్టేసరికి గొంతు తడారిపోయింది. ఎరుపు రంగులో మారిన ఆమె బుగ్గలే చెప్తున్నాయి.
తార ఎంతలా సిగ్గుపడుతుందో. ఏం చెప్పానో కూడా నీకు గుర్తులేదా? నీకు నిజంగానే క్రాక్ ఉంది అంటూ చిన్నగా ఆమె చెవిని కొరికాడు. చక్కిలిగింతగా అనిపించింది. చిందులు వేసింది తార. ఆ చిందులు వేయటంలో గగన్‌కి మరింతగా ఆమెకు ఊపిరాడనంతగా దగ్గర తీసుకొని, నిన్ను నేను ఏ టైంకి లేపమన్నానే? కళ్ళెగరేస్తూ అడిగాడు. నువ్వు మర్చిపోలేదా బావా? అమాయకంగా అంది. ఎలా మర్చిపోతాను? నీకు మరీ మరీ చెప్పాను కదా! నన్ను నిద్రలేపని. మరి ఎందుకే నన్ను నిద్రలేపలేదు? అది మర్చిపోయాను బావా! అత్తయ్య ఫోన్ కూడా చేశారు కానీ, నిన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది. అందుకే నిద్రలేపలేదు. గగన్ హెయిర్‌ని సరిచేస్తూ అంది. అమ్మ అలానే అంటుంది కానీ, నువ్వైనా నిద్రలేపాలి కదే! సారీ బావా! అత్తయ్య, మామయ్య గారిని తీసుకొనొస్తున్నారు అని తెలిసి, ఆ దిష్టి నీళ్లు రూమ్ రెడీ చేయటం, జ్యూసులు చేయటం, ఈ పనులు సరిపోయాయి. అందుకే బావా ఇంక నేను నిద్ర లేపలేదు. చూపుడు వేలుతో గగన్ చెంపను రాస్తూ, ఈరోజు నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావో నాకు బాగా తెలుసులే అంది నవ్వుతూ. అవునా? ఎందుకున్నానో చెప్పు? అందరూ ఇంట్లోనే ఉన్నారు. మామయ్య గారు కూడా ఇంటికొచ్చేశారు. ఇంక నువ్వు హ్యాపీ అవునా? యెస్ అంటూ తార నుదుటిన తలానించి, పొట్టి ఫాస్ట్‌గా బయటికెళ్ళు. లేదంటే నా చేతులు కుదురుగుండవు. అల్లరిగా అన్నాడు. ఏంటి బావ నువ్వనేది? క్వెషన్ మార్క్ ఫేస్‌తో అడిగింది. నిన్ను చూస్తే నా చేతులు కుదురుగుండవు అంటున్నాను. అవునా? ఎందుకు అనేలోపే తార నడుం దగ్గర టచ్ చేసి వదిలాడు. బిడియంతో బిగుసుకుపోయి నిలువెల్లా వణికిపోయింది. అతని చేతి స్పర్శ తట్టుకోలేక ఒక్కసారిగా గగన్ని వెనక్కి నెట్టి పరుగున బయటికొచ్చి వాటర్ తాగి జరిగింది తలుచుకొని తనలో తానే సిగ్గుపడింది. ఫ్రెష్ అయిన గగన్ కిందకి వచ్చాడు. అక్కా! చెప్పరా అంటూ నవ్వుతూ ముందుకు వచ్చింది ప్రవళిక. నీ కళ్ళేంటక్కా ఎర్రగా ఉన్నాయి? ఇంటికొచ్చే ముందు గుడికెళ్ళానురా. కాసేపు అక్కడే కూర్చున్నా. ఒక్కసారిగా నా లైఫ్ గుర్తొచ్చి ఎమోషన్ అయ్యా. అంతే సింపుల్‌గా చెప్పింది. తం అక్క మాటలు నమ్మాలనిపించలేదు గగన్‌కి. మనసు గాయపడితేనే కానీ తన అక్క అంతలా ఏడవదు అని ముందే తెలుసు గగన్‌కి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదక్కా. దా భోజనం చేద్దామని తారతో కలిసి ఇద్దరు భోజనం చేశారు. తార తింటుంది కానీ తన చూపంతా ప్రవళిక మీదనే ఉంది. భోజనం చేసి కాసేపు ధనుంజయ్ రూమ్‌కెళ్ళాడు గగన్. తార పనులన్నీ పూర్తి చేసుకొని గార్డెన్‌లో ఒంటరిగా కూర్చున్న ప్రవళికను చూసి, ఏమైంది వదినకి? వచ్చిన దగ్గర నుంచి డల్‌గా ఉంది. హాస్పిటల్‌లో అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుని వెంటనే ప్రవళిక దగ్గరికొచ్చింది. వదినా కూర్చోతారా? ప్రవళిక పక్కన కూర్చొని, వదినా అసలేం జరిగింది? ఎందుకు నువ్వు అలా ఉన్నావు? వచ్చిన దగ్గర నుంచి చాలా డల్‌గా ఉన్నావు. అసలేం జరిగింది? తార దగ్గర నిజం దాచాలనిపించలేదు ప్రవళికకి. హాస్పిటల్‌లో జరిగిందంతా చెప్పగానే తార షాక్‌గా చూసింది. వదినా ఏంటి నువ్వనేది? అవును తారా! వాడసలు మా తండ్రే కాదు అని తారని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ప్రవళిక. తండ్రితో కాసేపు మాట్లాడి బయటికి వచ్చిన గగన్ తారని పట్టుకొని ప్రవళిక ఏడవడం చూసి షాక్ అయ్యాడు. అక్క ఎందుకు ఏడుస్తుంది అనుకుని ఆలోచిస్తూ బయటికి వచ్చాడు. ఇంకా ఉందే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు.